ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలిసి తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు, ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జమ్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తామో, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లు కనుకైతే అది చాలా అబద్ధం అండి. జమ్ స్టోన్ వేసుకునేది కూడా, జమ్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జమ్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగా అవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకొకటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలు గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని పెంచుతామో, ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో అది తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ఆగస్ట్ 16వ తేదీ వరకు సంచారం చేయబోతున్న షష్ఠ సూర్యుడు మాత్రమే యోగిస్తున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజదోషము, సప్తమ అష్టమ స్థానంలో శుక్రుడు, అష్టమానికి వెళ్ళి నీచ స్థానంలో కేతువుతో కలిసి సంచారము. ఈ కుంభరాశి వాళ్ళకి వ్యాపార ఉద్యోగాల్లో మాత్రమే కాస్త శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం చేసే చోటు, ఉద్యోగం చేసే చోటు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో కూడా కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఏ విషయాల్లో ఇబ్బందులు, జన్మరాశిలోనే రాశ్యాధిపతి వక్రించడము, నిద్ర లేకపోవడం లాంటిది, లేజినెస్, తర్వాత బద్ధకము, తర్వాత ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తతో కొన్ని విభేదాలు లాంటివి రావడము, స్త్రీలతో కొంచెం విభేదాలు లాంటివి రావడము, కుంభరాశిలో పుట్టిన స్త్రీలకు అత్తయ్యతో విభేదాలు, ఇన్లాస్తో విభేదాలు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, స్త్రీలకు గర్భానికి సంబంధించిన కావచ్చు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన విషయంలో నెలసారి ఒక విషయంలో స్త్రీలకు ఇబ్బందిదాయకంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషుల ఇరువులకి కూడా ఇక్కడ ఏదో ఒక చెడ్డ ఒక ఆలోచనలు, కొన్ని దుశ్చటాలు, దురలవాట్లు, కొన్ని బ్యాడ్గా థింక్ చేయడం లాంటిది, ఇలా ఏదో ఒకటి మనకి నెగిటివ్గానే ఎక్కువగా ఉంటుంది. పరస్త్రీల వ్యామోహం పెరిగే సూచనలు, వాటి వలన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావడానికి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఆగస్టు 26వ తేదీ తర్వాత. ఇలా అన్నీ కూడా కాస్త కుంభరాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఒక కాలం అనే చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ కుజుడు, పంచమ కుజుడు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. చిన్నపాటి గొడవలు, అవమానాలు ఎదుర్కొనే ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే మీ స్వజాతకంలో కనుక మంచి దశ పీరియడ్ జరుగుతున్నట్లయితే పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ కుంభరాశులు తప్పనిసరిగా భువనేశ్వరి గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి భువనేశ్వరి గాయత్రి మంత్రం. తర్వాత ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, హనుమాన్ మందిరానికి వెళ్ళి బెల్లం ముక్క పెట్టి రావడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి.
నవధాన్యాలని అంటే నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలని కూడా గుప్పెడు నానబెట్టేసి ఒకే పాత్రలో రాత్రిపూట నానబెట్టడము, మరుసటి రోజు ఉదయాన్నే మీకు ఇష్ట దేవత ఆరాధన, గోచారంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ వలని మొక్కుకొని బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి. వరుసగా 9 రోజులైనా తినిపించండి. ఆవులు బయట ఉంటాయి కదండి, మనం ఇంట్లో ఉన్న ఆవులకి కాదు, బయట అన్నం లేని మేత లేని ఆవులకి తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.